కార్ కొనేటప్పుడు చాలా మంది ఏం ఫీచర్స్ ఖచ్చితంగా ఉండాలనేది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఫస్ట్ థింగ్ నీకు కార్ కి అలాయ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అది ఒక మంచి లుక్ ఇస్తుంది కార్ కొనేదే మంచిగా చూపించుకోనికి. సెకండ్ వచ్చేసి కంపల్సరీగా మనకి ఆండ్రాయిడ్ ఆటో ఆర్ కార్ ప్లే అయితే చాలా అవసరము, ఎందుకంటే మనకి గూగుల్ మ్యాప్స్ అనేది ఖచ్చితంగా వాడతాం కాబట్టి. ఇంకోటి చూస్తేనైతే కార్ లో స్టోరేజ్ స్పేస్ ఈ మధ్య తగ్గించుకుంటూ వస్తున్నారు, అది కూడా ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ గా ఎయిర్ ప్యూరిఫైయర్ మనలాంటి సిటీస్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ అది హై ఎండ్ లోనే ఇస్తున్నారు, నీ బడ్జెట్ లో రాకపోయినా అమెజాన్ వెళ్ళి కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆర్డర్ చేస్తే అది నీకు దొరికేస్తుంది, కొనేసుకొని పెట్టేసుకోవడమే. సేఫ్టీ వైస్ ఒకవేళ చెక్ చేసుకున్నైతే నీకు ఖచ్చితంగా కార్ లో TPMS అనేది ఉండాల్సిందే, ఎందుకంటే హైవే డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా మంది హై స్పీడ్స్ లో ఉంటారు. ఏ ఒక్క టైర్ యొక్క గాలి తక్కువ ఉన్నా చాలా డేంజర్ అది, కాబట్టి లైవ్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నీ బడ్జెట్ లో అది రాకపోయినా కూడా నువ్వు మళ్ళీ అమెజాన్ లో కొనేసుకోవచ్చు. మెయిన్ గా ఇంకోటి, ఈ మధ్య వచ్చే కార్లన్నీ టచ్ స్క్రీన్ తోనే వస్తున్నాయి. టచ్ స్క్రీన్ చాలా నార్మలే, ఈ యొక్క AC కంట్రోల్స్ కానీ వాల్యూమ్ కంట్రోల్స్ కానీ అన్ని తీసుకొచ్చి స్క్రీన్ వేసేస్తున్నారు. అట్లా కాకుండా ఈ రోజున్న మార్కెట్ లో బాగా ఫిజికల్ బటన్స్ మీద ఫోకస్ చేసే మ్యానుఫాక్చరర్ కార్ ని తీసుకోవడం అనేది నేను సేఫ్టీ వైజ్ రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఈ యొక్క సన్ రూఫ్ ఇలాంటివన్నీ మనకు పెద్ద పని చెయ్యవు. చాలా మంది కొంటారు, కొనిన తర్వాత దాని మెయింటెనెన్స్ కి చాలా ఏడుస్తూ ఉంటాము, ఎందుకంటే గ్లాస్ చాలా డర్ట్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది, క్లీన్ చేయలేము. సన్ రూఫ్ అయితే అసలు రికమెండెడే కాదు, కాకపోతే ఈ రోజు బేస్లలో వస్తున్నాయి కాబట్టి కొంతమంది అది కూడా కొనేసుకుంటున్నారు. ఇంటీరియర్స్ కి వచ్చేసరికి ఎంతో మంది వైట్ కలర్ ఇంటీరియర్ కార్స్ కొంటున్నారు కదా, దాని వల్ల కూడా మెయింటెనెన్స్ ఎక్కువనే ఉంటుంది. దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ కార్ కేర్ ప్రొడక్ట్స్ కొనాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఈ రోజున్న బయట సిటీ టెంపరేచర్స్ కానీ లేకపోతే ఎక్కడికి పోయినా ఈపికి వేడి వేసి కొడతా ఉంటది. అలా కాదు, నాకు కొంచెం కూల్ ఉండాలి కార్లు ఎక్కగానే, లేకపోతే ఈ రోజు కంపల్సరీగా ఏదైనా ఉండాల్సిందే అంటే ఖచ్చితంగా మనకి వెంటిలేటెడ్ సీట్స్ కార్ లో ఉండడం చాలా చాలా కంఫర్టబుల్ అన్నమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, కాల్తున్నాయి ఇద్దరు కాబట్టి వెంటిలేటెడ్ సీట్స్ ఉంటేనైతే మంచి కంఫర్ట్ అనేది నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా కొత్తగా కొంటున్నప్పుడు వాళ్ళు కానీ ఈ ఫీచర్స్ మిస్ అవ్వద్దు అంటే ఈ యొక్క రీల్ ని డైరెక్ట్ గా వాళ్ళు షేర్ చేసుకోండి. వాళ్ళు నువ్వే ప్లానింగ్ లో ఉన్నా కూడా ఈ యొక్క రీల్ నీకు కూడా సేవ్ చేసుకోవచ్చు.